ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రాష్ట్రం నడి బొడ్డున ఉన్న బెజవాడకు కూతవేటు దూరంలోనే ఉన్న కానూరులో అద్వాన రోడ్లపై సాక్షి టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలకు కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. ఎటకేలకు సాక్షి కథనాలతో హుటాహుట్న రోడ్డు మరమ్మతులు చేపడుతోంది కూటమి ప్రభుత్వం. దగ్గరుండి కానూరు రహదారి పనులు చేయిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే. గత కొన్ని రోజులుగా కానూరు రహదారులు చెరువులను తలపించాయి. వాహనదారులు నరక యాతన పడ్డారు. జనం పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించింది సాక్షి టీవీ. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. నిన్నటి వరకు చూసాము రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయి చెరువులను తలపించిన పరిస్థితి. మొత్తం మీద ప్రసారం చేసిన వార్తా కథనాలకి ఒక మంచి స్పందనగానే చూడొచ్చా దీన్ని? సాక్షి టీవీ ఏదైతే ప్రజలు పడుతున్న కష్టాలను కళ్ళ కట్టినట్టుగా చాలా స్పష్టంగా చూపించిందని చెప్పుకోవచ్చు. విజయవాడకు కోతవేటు దూరంలోనే కానూరు గ్రామం ఉంది. మొత్తం సుమారుగా 50,000 మంది ప్రజలు ప్రాంతంలో నివసిస్తుంటారు. అదే సమయంలో ఇక్కడ అనేక విద్యా సంస్థలు ఉన్నాయి, పాఠశాలలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజీలు ఉన్నాయి, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. కానీ అంతమందికి ప్రధానమైన రహదారిగా ఉన్న ఈ రోడ్ల గురించి కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. గడిచిన ఏడాది కాలంగా అనేక గోతులు పడి ఉన్న ఈ రోడ్డుని ఎక్కడ పట్టించుకోలేదు. కేవలం ప్రధాన రహదారే కాదు, కానూరు చుట్టుపక్కల కానూరు గ్రామంలో ఉన్న ఇతర రహదారుల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. అయితే దీని మీద సాక్షి టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. నిన్న కూడా పూర్తి స్థాయిలో నీళ్లతో ఎక్కడైతే అక్కడ జనం ఎలా ఇబ్బంది పడుతున్నారని దాదాపు మోకాళ్ళతో నీళ్లతో గుంతంతో నిండిపోయి ఉన్న రోడ్డు మీద సాక్షి టీవీ ఒక గ్రౌండ్ రిపోర్ట్ ను కూడా ప్రజెంట్ చేసిన పరిస్థితి. దాదాపుగా 2 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డులో 50కి పైగా పెద్ద పెద్ద గోతులతో రోడ్డు అంతా కూడా అధ్వానంగా మారింది. దీని మీద సాక్షి టీవీ కథనాలు వేయడంతో ఎటకేలకు కూటమి ప్రభుత్వంలో కదలికి వచ్చిందని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఎవరైతే పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉన్నారో ఆయన ఈ సాక్షి కథనాల నేపథ్యంలో ఉరుకుల పరుగుల మీద ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ బుల్డోజర్లు అలాగే రోడ్డు రోలర్లతో తీసుకొచ్చి అక్కడున్న నీటినంతా కూడా తొలగించి ఆ గోతులు ఏవైతే పడిన రోడ్డు ఉందో మొత్తం ఆ గుంతలన్నింటిని కూడా దగ్గరుండి ఆయన పొడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం సాక్షి టీవీ కథనాల పట్ల హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ ఇబ్బందులను సాక్షి టీవీ ప్రభుత్వానికి చేరవేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. మొత్తానికి సాక్షి టీవీ తీసుకున్న చొరవ వల్ల ప్రభుత్వంలో కదలిక వచ్చింది. తమ కష్టాలు తీరాయి. తమకు ఈ ఏదైతే వర్షం నీటిలో ఆ బురద నీళ్లలో వెళ్లి ఇబ్బందులు పడే పరిస్థితిని మాత్రం తమకు తొలగినందుకు సాక్షి టీవీకి వారంతా కూడా సంతోషంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తానికి ప్రభుత్వంలో ఒక కదలిక అయితే చాలా స్పష్టంగా వచ్చిందనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్. ఉంటుంది రాష్ట్రం నడిబొడ్డున ఉన్న బెజవాడకు కూతవేటు దూరంలోనే ఉన్న కానూరులో అద్వాన రోడ్లపై సాక్షి టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలకు కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. ఎట్టకేలకు సాక్షి కథనాలతో హుటాహుట్న రోడ్డు మరమ్మతులను చేపడుతోంది కూటమి ప్రభుత్వం. దగ్గరుండి కానూరు రహదారి పనులు చేయిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే. గత కొన్ని రోజులుగా కానూరు రహదారులు చెరువులను తలపించాయి. వాహనదారులు నరకయాతన పడ్డారు. జనం పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపింది సాక్షి టీవీ.